సో ఎలా చేయాలి చద్దన్నం చెప్పండి రవీంద్ర గారు. అయితే ఈ చద్దన్నము పొద్దున్నే శ్రమ చేసే వాళ్ళకి ఇది సూటబుల్ అండి. పొద్దున్నే తినేసి కనుక ఆఫీస్ పనికి వెళ్తే మత్తు రావచ్చు. కాబట్టి మధ్యాహ్నం పొద్దున మనం ఆఫీస్కి వెళ్తా దీన్ని కలుపుకొని మధ్యాహ్నం అయినా దీన్ని తినవచ్చు కొంత పార్ట్గా. అయితే రాత్రిపూట అన్నం వండేసుకోవాలి ఖచ్చితంగా. రాత్రిపూట అన్నం వండేసేసుకొని దానికి గోరువెచ్చటి పాలు కలపాలి. మునిగే వరకు పాలు కలిపేసేసి దాంట్లోనే పెరుగు తోడు పెట్టాలి. చాయిస్ ఇంకా రకరకాల కొందరు ఉల్లిపాయ అందులోనే వేస్తారు, చాయిస్ వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు. బట్ మినిమల్గా జరగాల్సింది అన్నము వండిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చటి పాలు అందులో పోసి పెరుగుతోటి పెట్టి కుండలో పెడితే బాగా అది ఫెర్మెంట్ అవుతుంది. పొద్దున్న దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అది అన్నం బదులు మిల్లెట్స్ వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఎర్ర బియ్యం కానీ సజ్జలు జొన్నలతో బాగా చేయొచ్చు. ఇది సజ్జలతో బాగుంటుంది. ఇంకా న్యూట్రిషియస్ అని చెప్పచ్చా? చాలా సజ్జలలో ఐరన్ ఎక్కువ ఉన్నదండి. మన మిల్లెట్స్ అన్నిట్లో కూడా ఐరన్ ఎక్కువ ఉన్నది సజ్జల్లో అనమాట.